తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున అందరికీ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలకు, ప్రతి దైవజనులకు, అందరి బిడ్డలకు వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని గురించి కొన్ని మాటలు మనము ధ్యానించి ప్రార్థనలో కొనసాగుదాము. హల్లెలూయా. ఒక మాట చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అందులో ఒక మాట ఉంది, సర్వాధికారి. ఆయన సర్వాధికారి అంటే ఈ ప్రపంచంలో ఏ లోకాలైనా, అటు పరలోకం కానీ, ఇటు భూలోకం కానీ, పాతాళ లోకం కానీ, సమస్తం మీద ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సర్వాధికారి అంటే అన్నిటి మీద అధికారం గలవాడని అర్థం అన్నమాట. కాబట్టి మనం కొన్ని నామాలు అనుకుంటాం, ప్రేమగలైన తండ్రి, పరలోకమందున తండ్రి, సర్వాధికారి, సమస్త శరీరాత్మలకు దేవుడా అని ఈ విధంగా దేవుని నామాలను స్తుతిస్తూ ఉంటాం. అందులో మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది సర్వాధికారి అని స్తుతిస్తాం. మరి ప్రతి దాని మీద సర్వాధికారి అయిన దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. జీవించుచున్న, చెల్లించుచున్న వాటన్నిటి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ప్రకృతి పైన అధికారం, భూలోకంలో అధికారం, పరలోకంలో అధికారం కలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ విశ్వంలో సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వాడు. సమస్తము ఆయన మాట చొప్పున ఆయన ఆధీనంలోనే జరుగుతున్నవి. మత్తయి సువార్త 28:18 ఒక మాట అంటాడు కదా, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని. సర్వాధికారి అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని ధ్యానించినప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసుకుంటాం. దేవుని నామాలు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు నీలో ఉన్న చీకటి పారిపోతుంది. స్తుతించాలి. ఫస్ట్ ప్రార్థనకు ముందు మనం కొద్దిసేపు స్తుతిస్తాం. ఇప్పుడు నేను రోజు ప్రార్థన చేస్తాను. ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున మా తండ్రి, సృష్టికర్తవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఈ విధంగా స్తుతిస్తాం. ఆయన ఎవరు? స్తుతుల మీద సింహాసనాసనుడు. మనం చేసే స్తుతులు అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఆయన బిడ్డలం, మనము ఆయన సృష్టించుకున్నటువంటి ఆయన బిడ్డలం. కాబట్టి ఆయన మనం చేసే ప్రతి స్తుతిని విని ఆనందిస్తాడు. మరి మనకు ఏదైతే ఆటంకంగా ఉందో అది ధ్యానిస్తున్నప్పుడు చీకటి పారిపోతుంది, భయం పోతుంది, విశ్వాసంతో, శక్తితో కూడా నింపబడతాం. కాబట్టి సర్వాధికారం కలిగిన సజీవుడైన దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నాం. ఏంటి? ఆయన మరి సింహాల నోళ్లను మూశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఎరికో కోటగోడలను పడద్రోసినవాడు, ఆయన ప్రాకారాలను పడగొట్టేటువంటి వాడు, ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టగలడు, ఇనుప గడియలను కూడా విడగొట్టగలడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. తన యందు విశ్వాసముంచు వారి పట్ల ఆయన ఏదైనా ఎంతైనా చేయగలిగిన దేవుడు. ఈరోజు నీకేమైనా అనుమానం ఉంటే ఈ కార్యం దేవుడు నా పట్ల చేయగలుగుతాడా అని సందేహించే వారికి ఈ నామము ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే ఆయన సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, నా పిల్లలకు వివాహం కావడం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, చింతిస్తున్నావా? పేదరికంలో, అప్పుల బాధల్లో దేవుడు ఎప్పుడు కనికరిస్తాడు అని ఎదురు చూస్తున్నావా? సంతానం లేదని బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యల, నీ సమస్య ఏదైనా కూడా సర్వాధికారి అనే నామంతో ప్రార్థించినప్పుడు తప్పక విడుదల కలుగుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చూడగలం. ఏమంటే, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వాడు ఆయన. తాళపు చెవి దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు.
ఆయన మరణం యొక్క తాళపు చెవిని ఉంచుకొని పరలోకపు తాళపు చెవి విశ్వాసకిచ్చాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు కలిగిన అధికారంను ఆయన నామంలో ప్రార్థించే వారికి ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే ఆయనకు వారసులం. గృహంలో తండ్రికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ తండ్రి తన పిల్లలకు కూడా ఆయనకు కలిగిన అధికారాన్ని ఇస్తాడు. ఒక మాట మనం చదివినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అందుకే నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు అధికారంతో ప్రార్థించాలి. ఆ హక్కు ఉంది. అధికారం అంటే ఏదో ఆయన మీద అధికారం చెలాయించడం కాదు. కనకరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు సమీపించి ఆయన శిలువ మరణం ద్వారా ఈ అధికారము కలిగిందని, నీవు పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచడానికి యోగ్యత కలిగిందని, పిల్లలమైతే మనము వారసులం, ఆయన అధికారానికి వారసులం, అధికారం కలిగినటువంటి వారం. అందుకే యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఎంత గొప్ప వాగ్దానము! ఆయన సర్వాధికారి, కానీ మనకు కూడా అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఏది కాదు, మీరు ప్రార్థించండి, నేను సమస్తం తొలగిస్తాను, నేను గొప్ప దేవుణ్ణి. సర్వాధికారం కలిగినట్టు పిల్లలుగా మనం ఈ లోకంలో ఎంత టీవీగా హుందాతనంతో ఉండొచ్చు, ఎందుకంటే మన తండ్రి సర్వాధికారి. ఈ సర్వాధికారి తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు సిలువలో అప్పగించాడు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినవాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సర్వాధికారి కలిగినటువంటి దేవాది దేవుని మనం కలిగి ఉన్నటువంటి మనం ధన్యులము. మరి అది మనం ఉపయోగించుకోవాలి. ఆయన చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థించకుండా అసలు మరి ఆయన తలుచుకోకుండా నాకు అన్నీ జరిగిపోవాలి, నాకు కాలేదంటే వ్యర్థం. దేవుని మీద ఆధారపడి ఆయనను ప్రార్థన చేసి అడిగినప్పుడు తండ్రి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనకందరికీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయండి నాయన. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాపాడి సంరక్షించిన దేవ, ఇదిగో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలను, కుటుంబంలోని ప్రతి కుటుంబ సభ్యులను, దైవజనులను, వారి సంఘాలను, వారి ప్రతి కుటుంబాలను, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను నాయన, దైవజనుల యొక్క నాయన వారి భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను అందరినీ ఆశీర్వదించండి. అందరికీ సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి నుంచమని నడిపించమని వేడుకొంచున్నాను. ఇదిగో ఈ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు అనుదినము జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా. ఉదయకాలంలో లేచి ప్రార్థన విజ్ఞాపనలతో పరిశుద్ధ వాక్యం చదివి ఆయన నామాన్ని బట్టి దినాన్ని మొదలుపెట్టినప్పుడు గొప్ప దీవెనలు కలుగుతాయని, అది ఆచరించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల్లో ప్రతి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి ప్రయాణాలను దీవించండి, వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి అయ్యా. పెద్దలను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలకు ఆరోగ్యం దయచండి. వృద్ధులను దర్శించండి, పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు తెలియజెప్తున్నాం నాయన. వారి పనుల్లో సహాయం చేయండి. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా. చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి. పసిబిడ్డలను దీవించండి నాయన. వారి స్కూళ్ళకు అలవాటు కావడానికి సహాయం చేయండి. చిన్న పిల్లలు స్కూళ్ళల్లో చేరటానికి సిద్ధపడుతున్నారు, కానీ పరిగెత్తుతారు, కానీ నాయన కొద్దిసేపు కూడా ఉండలేకుండా రిటర్న్ వస్తారు. వారికి మంచి మనసు కలుగజేయండి. చదువుకోవాలనే ఆశను కలిగించండి. అక్కడ మంచి స్నేహితులను వారికి పరిచయం చేయండి నాయన. పసిబిడ్డలతో మీరు ఉండమని వేడుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో మీరు తోడుగా ఉండండి. ఇక ముందు కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. అదేవిధంగా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగము ఆయన తండ్రి, ఉద్యోగ ప్రయత్నము చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. ఆ బిడ్డలకు సమృద్ధిని దయచేయండి నాయన. సంతోషం దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు కాపుదల దయచేయండి. మీ సన్నిధిలో నాయన వారు నాయన జ్ఞానయుక్తంగా ప్రవర్తించి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం దయచేయండి అయ్యా.
ఘనమైన వివాహాలు పరిశుద్ధంగా క్రమంగా జరగటానికి వారి ప్రార్థన మీద ఆధారపడి నీ నామాన్ని బట్టి ప్రార్థించి మంచి జీవితాలు పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. వివాహం అన్ని విషయాల్లోకి పరిశుద్ధమైనదన్నావు, పరిశుద్ధపరిచారు నాయన తండ్రి. ఆ బిడ్డలను దర్శించండి నాయన. వారి జీవితాలు వారి ఇష్ట ప్రకారం నాశనం చేసుకోకుండా పెద్దల ఎడల గౌరవంతో, నీ యందు విశ్వాసంతో, భయభక్తులతో ప్రార్థన ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. నూతనంగా వివాహమైన బిడ్డలను దర్శించండి, దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు. వారి జీవితాలు కట్టండి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు అవుట్ ఆఫ్ కంట్రీస్లకు బయలుదేరుతున్నారు, ఎంతమంది బిడ్డలు చదువుల నిమిత్తము, ఎంతమంది బిడ్డలు వ్యాపారాల నిమిత్తం, ఎంతమంది బిడ్డలు నాయన ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నారు. వారి ప్రయాణాలను క్షేమకరం చేయండి, దీవించండి. ఎంతోమంది స్త్రీలు కూడా వెళ్ళి వారి కుటుంబాలు బాగుపరచుకోవాలని వెళ్ళి పనులు చేస్తుంటారయ్యా. ఆ బిడ్డలను కూడా దర్శించండి. ప్రతి ఒక్కరి కష్టాలను దూరపరచండి, సహాయం చేయండి నాయన తండ్రి. మరి 24వ తారీఖున మేరీ సంహిత, మైకేల్, అభిషేక్ ఆస్ట్రేలియాకు బయలుదేరినాయంటుండగా ఆ బిడ్డల క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. వారి జీవితాలు కట్టండి. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేసి మీ నామాన్ని వారి నోటి ద్వారా మహిమపరచుకొని మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి అయ్యా. ఆ విధంగా ప్రతి జంటను దీవించి ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా నాయన మీకు స్తోత్రాలు. అనారోగ్యగ్రస్తులను దీవించండి. నామకార్థ క్రైస్తవులను లేవనెత్తండి, వారిని సరిచేయండి అయ్యా నాయన. ఇంకా రక్షింపబడిన వారికి రక్షణ మారు మనసు దయచేయండి నాయన. అదేవిధంగా నాయన తండ్రి మీకు స్తోత్రాలు. విధవరాలను దర్శించండి, వారికి సహాయం చేయండి, వారిని ప్రార్థనా పరులుగా మార్చమని, అందరి కొరకు ప్రార్థించే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను. మంచి భవిష్యత్తు దయచేయండి. మాకెవరు లేరే అనకుండా దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం దయచేయండి నాయన. అనాథలను దర్శించండి, వారికి మీరు తోడుగా ఉండండి, ఆదరించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన తండ్రి మీకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. వారికి సుఖప్రసవం దయచేయండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి ఆయన. గర్భ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, వారికి సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. వారికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. దీవించండి నాయన. ప్రతి విషయంలో మీ జ్ఞానం దయచేయండి నాయన. నీకు లోబడి నీ చిత్తాన్ని ఎరిగి నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చేసుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా పుచ్చుకొనట్టు కంటే ఇచ్చిన ధన్యత అనే స్థితిని వారికి దయచేయమని వేడుకుంటున్నాను. దైవజనులు దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. వారి యొక్క సంఘాలను దర్శించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. నిజమైన రక్షణ మారు మనసు దయచేసి నాయన. నీ చిత్తాన్ని ఎరిగి నీకు లోబడే స్వభావం దయచేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం. వారు బాగుపడి ప్రార్థించి ఇతరుల కొరకు ప్రార్థించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి, దీవించండి, వారికి ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలు ఎంతోమంది నాయన, తల నుంచి అరిపాదం వరకు రకరకాల బాధలతో బాధపడుతున్నారు. వారందరినీ దర్శించండి, వారికి తగిన విధంగా స్వస్థత దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు మొరపెట్టి ఉన్నారయ్యా. వారి పేరు, వారికి ఉన్న సమస్యలను, ఆ సమస్యలన్నింటినీ దూరపరచండి, సహాయం చేయండి నాయన. మీరు కృపగలిగిన దయగలిగిన దేవుడవు. ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు మొరలను ఆలకించి సహాయం చేయగల శక్తిమంతుడు. ప్రతి బిడ్డ యొక్క మొరలను ఆలకించండి. వారు చేసిన ప్రార్థనా విజ్ఞాపనలకు త్వరలో జవాబు దయచేసి దీవించమని, సాలమ్మను ఏ విధంగా దీవించారో ఆ విధంగా ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే నాయన మిమ్మల్ని ఆనుకొని ఉన్నారో వారిని దృష్టించండి, సహాయం చేయండి. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ దీవెనలు కుమ్మరించండి. అక్కడ ఉన్న పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. చీకటి అంధకార శక్తులచే, మంత్రతంత్రాలతో భయంకరమైన మనస్తత్వం కలిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క అపాయాలను, ఆటంకాలను, చీకటి అంధకార శక్తులను దూరపరిచి వారికి విడుదల ప్రసాదించమని, వారికి కృపాక్షేమములతో, కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే కన్నీరు విడుస్తూ వారి ప్రాబ్లమ్స్ను మీ పాదాల దగ్గర పెట్టి గోజాడుతున్నారు, ఈ ప్రార్థనలో అనుదినము ఏకీభవిస్తున్నారు. వారి జీవితాల్లో నెమ్మది, సంతోషము, సమాధానం దయచేయమని మొరపెడుతున్నాను. దేవా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి హింసింపబడుతున్న ప్రతి బిడ్డలకు మీ కాపుదల దయచేయండి, మీ సంరక్షణ దయచేయండి, మీ దీవెనలు దయచేయండి. వారికి ఎవరూ ఆటంకపరచబడకుండా ఎన్నో ఆత్మలను రక్షించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. మంచి ప్రభుత్వాన్ని దయచేయండి అయ్యా. మీ దృష్టిలో ఉంచుకునమని వేడుకుంటున్నాను. ప్రజలకు సహాయం చేయండి నాయన.
ప్రతి ఒక్కరూ ప్రార్థించేటువంటి బిడ్డలుగా చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు ఏర్పరచుకున్న మోషే గారిని బట్టి ఆయన పరిచర్యలను దీవించండి. ఆయన వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవ మీ ఆధీనంలో ఉంచుకొని మీరు నడిపించమని, మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. మీరు చేస్తున్న ఆ యొక్క క్రియలను బట్టి, పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి తల్లిని బట్టి, వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు మరి తండ్రి, వారి కుటుంబ సభ్యులు నాయన, భార్య బిడ్డలను, ఆయన చేస్తున్న పరిచర్యలను, వారి